వెల్కమ్ టు మీ ఆరాధ్యాస్ కిచెన్. మామిడికాయల సీజన్ అయితే వచ్చేసింది. మరి మామిడికాయలతో రెసిపీస్ చేయకుండా ఎలా ఉంటాం చెప్పండి. అందుకోసం నేను ఈరోజు మామిడికాయ పులిహోరని ఎలా చేయాలో చూపిస్తాను. నోటికి ఎంతో రుచిగా ఈజీగా చేసుకునే రెసిపీ అండి ఇది. ఇంకా మామిడికాయ పులిహోరను ఎలా చేయాలో ప్రాసెస్లోకి అయితే వెళ్దాము. 1/2 కేజీ బియ్యం తీసుకొని ఉడకపెట్టుకున్నాను. రైస్ని అయితే కొంచెం పొడి పొడిగా ఉండే విధంగా చూసుకోవాలి. ఈ రైస్లో ఒక 1/2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి బాగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. ఈలోపు మనం మీడియం సైజులో ఉన్న మామిడికాయలను అయితే తురుముకొని పక్కన పెట్టుకున్నాను. వీటిని కాసేపు పక్కన పెట్టుకుందాము. స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకొని 4 టేబుల్ స్పూన్ల ఆయిల్ అయితే మనం హీట్ చేసుకోవాలండి. ఇది పులిహోర కదా, కొంచెం ఆయిల్ అయితే ఎక్కువగానే పడుతుంది. అలాగే 2 టేబుల్ స్పూన్లు శనగపప్పు, అలాగే 2 టేబుల్ స్పూన్ వేరుశనగ గుండ్లు కూడా యాడ్ చేసుకున్నాను. ఇవి కొంచెం కలర్ మారాక పచ్చిమిర్చి చీలికలు, ఎండుమిరపకాయలను కూడా యాడ్ చేసుకున్నాను. అంతేకాకుండా 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, ఆవాలను కూడా యాడ్ చేసుకున్నాను. అలాగే 2 రెమ్మల కరివేపాకు కూడా యాడ్ చేసుకొని ఈ పోపు మిశ్రమంని బాగా ఒకసారి కలుపుకొని మనం 1/2 టేబుల్ స్పూన్ పసుపుని అయితే యాడ్ చేసుకోవాలి. పసుపు కూడా పచ్చివాసన పోయేంత వరకు మనం వేయించుకోవాలి. ఈ పోపు బాగా వేగి కలర్ మారాక మనం ఇంతకుముందు తురిమి పెట్టుకున్నాం కదా మామిడికాయ తురుముని అయితే ఈ పోపులోకి యాడ్ చేసుకోవాలి. ఈ పోపులోకి యాడ్ చేసుకొని బాగా కలుపుకొని మనం స్టవ్ని సిమ్లో పెట్టి మాత్రమే ఉడికించుకోవాలి. ఈ మామిడికాయ తురుము అనేది బాగా ఆయిల్లో ఉడకాలి. అలాగే పచ్చివాసన పోయేంత వరకు కూడా మనం ఆయిల్లో వేయించుకోవాలి. ఇలా స్టవ్ సిమ్లో పెట్టి ఉడికించుకున్నాక చూడండి ఆయిల్ అయితే సపరేట్ అయిపోయింది. ఈ క్రమంలో స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. అలాగే కాసేపు దాన్ని చల్లార పెట్టుకోవాలి. ఇప్పుడు మనం ఇంతకుముందు 2 టేబుల్ స్పూన్ల పచ్చి మామిడి తురుమును అయితే తీసుకున్నాం కదా, అది ఇప్పుడు అన్నంలోకి యాడ్ చేసుకొని అన్నంలో కలిసే విధంగా కలుపుకోవాలి. ఇప్పుడు మనం ఇంతకుముందు పోపు చల్లార పెట్టుకున్నాం కదా, అది కూడా అన్నంలో యాడ్ చేసుకొని అన్నం ఎక్కడ కూడా తెల్లగా లేకుండా అన్నం అంతటా కలిసే విధంగా బాగా కలుపుకొని ఒకసారి సాల్ట్ని అయితే టేస్ట్ చూసుకోండి. సరిపోకపోతే యాడ్ చేసుకోండి. అంతే. ఫైనల్గా 2 నుంచి 3 చిన్న చిన్న కొత్తిమీర రెమ్మలు అయితే యాడ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. ఫ్లేవర్ చాలా టేస్ట్గా అయితే ఉంటుంది. అంతే, మామిడికాయ పులిహోర అయితే రెడీ అయిపోయింది. మీకు నచ్చినట్లయితే ఈ వీడియో ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. అలాగే మన ఛానల్ను లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం